అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం. అందులో సందర్భంగా రాంచీలో యోగ విద్యాలయాన్ని ఈయన స్థాపించారు. వాళ్ళ తండ్రి గారు వచ్చి ఆయన ఆశీర్వాదాన్ని అందించడం. తర్వాత ఈ యొక్క యోగ విద్యాలయాన్ని సందర్శించడానికి స్వామి ప్రణవానంద గారు కూడా వస్తారండి. వచ్చి ఆయన కూడా అంత చక్కగా అన్ని పరిశీలించి ఆ పరమహంస గారు ఇంకా ఎంత ఉన్నతికి ఎదిగారో ఆయన చూశాక వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మీ అబ్బాయి చాలా వేగంగా దూసుకెళ్ళిపోతున్నాడు అనంతంలోకి, మరి నువ్వెప్పుడు సాధన మొదలు పెడతావు అని అడుగుతారండి. ఈయన పరమహంస గారు ఆయన స్వామీజీని ఒక ప్రశ్న అడుగుతారు. శరీరం నీరసపడుతూ ఉంటే ఈశ్వర అనుభూతులు ఏమైనా తగ్గుదల కనిపిస్తుందా అని. దానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో మనం చూద్దామండి. ఆయన ఎంతో చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తారు. ఆ పరమ ప్రియతముడు వెనకటి కన్నా ఇప్పుడే నాకు బాగా చేరువయ్యాడు అని చెప్తారండి ఆయన. ఎందుకంటే ఆయన పరిపూర్ణ విశ్వాసం ఈయన మనస్సును ఆత్మను ముంచెత్తి వేసిందంట. ఆయన ఇంకా ఇలా అంటున్నారు ఏంటంటే నేను ఎప్పటికీ 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను అని. అప్పుడు కూడా చెప్పారండి. అలా మొట్టమొదటిసారి పరమహంస గారు ఆయన్ని దర్శించినప్పుడు కూడా ఆయన ఇదే మాట అన్నాడు. ఏంటి 2 పెన్షన్లు అంటే, ఒకటి ఇక్కడున్న భగవతి గారి ద్వారా అంటే వాళ్ళ తండ్రి గారి ద్వారా వచ్చింది. రెండోది పైనుంచి వచ్చింది అని ఆకాశం వైపు వేలు చూపిస్తారనమాట. కొద్దిసేపు ఆనంద సమాధిలో స్తంభితులైపోతారు. ఎందుకంటే ఆయన ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈయన ప్రశ్నకు సమృద్ధిగా లభించింది. ఆయన సమాధానమే ఇది అని చెప్తున్నారన్నమాట. ప్రణవానంద్ గారి గదిలో చాలా మొక్కలు, విత్తనాలు, పొట్లాలు ఉండటం చూసి అవి ఎందుకోసమని అడుగుతారు. నేను కాశీ నుంచి శాశ్వతంగా వచ్చేసాను అంటారండి. ఇప్పుడు హిమాలయాలకి ప్రయాణంలో ఉన్నాను. అందువల్ల నా శిష్యుల కోసం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను అని చెప్తారు. ఆ విత్తనాలతో పాలకూర, మరికొన్ని కూరగాయలు కూడా పండుతాయంట. ఈయన ప్రియ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందమైన దైవయోగంలో కాలం గడుపుతూ సాదాగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు అని ప్రణవానందగా చెప్తున్నారండి. ఇంకా రాను అని కూడా జవాబు చెప్తారు ఆ సాధువు. ఈయనకు ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్ళే సంవత్సరం ఇదేనని, అక్కడే నేను దేహత్యాగం చేస్తానని లాహిరి మహాశయులు కూడా చెప్పారంట ఆయనతోను. ఇంకా ఆయన మాటలకు ఈయన కళ్ళల్లో వెంటనే నీళ్లు నిండాయండి. కానీ ఆ స్వాముల వారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతారు. జగన్మాత బడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్య శిశువులాగా కనిపించారంటండి ఈయనకి. ఒక మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం ఏమీ దుష్ప్రభావాన్ని చూపించదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసగల స్థితిలో ఉంటారంట. కానీ ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకోకపోవడమే కద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్ప అంశాలు ఏవైతే ఉంటాయో అవి మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోవడానికి కాలం కలిసి వచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్నే ఉపయోగించుకుని భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిస్తారంట. ఆ తర్వాత కొన్ని నెలలకి సనందుడనే వీళ్ళ పాత స్నేహితుడిని కలుసుకుంటారండి. ప్రణవానంద గారి సన్నిహిత శిష్యుల్లో అతను కూడా ఒకడు. వీళ్ళ పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు అంటూ ఆయన సనందుడు ఏడుస్తూ చెప్తాడంట. ఆయన ఋషికేశం దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి ఆయనకి ప్రీతిగా శిక్షణ ఇచ్చారంట. మేము చక్కగా కుదుటపడి ఆయన సన్నిధిలో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషికేశం నుంచి పెద్ద జనసమూహాన్ని పిలిచి సంతర్పణ చేయాలని తీర్మానించారంట. అంత ఎక్కువ మంది ఎందుకనే ఈ సనందుడు వాళ్ళ గురువు గారిని అడుగుతాడంట ప్రణవానందని. ఇదే నా చివరి పండు వేడుక అని చెప్తారంట. ఆయన మాటల్లో అంతర్ధానాలు అతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. భారీ ఎత్తున వంటలు చేయటానికి ప్రణవానంద గారు కూడా సాయపడతారండి. 2000 మందికి సంతర్పణ చేస్తారు. సంతర్పణ ముగిసిన తర్వాత ఆయన ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద కూర్చుని అనంత పరబ్రహ్మ గురించి ఉత్తేజకరమైన ఒక ఉపన్యాసం ఇస్తారు. అది ముగిసిన తర్వాత అన్ని వేల మంది సమక్షంలో ఆయన
ఈ యొక్క సనందుడి వైపు తిరుగుతారంటండి. నేను వేదిక మీద ఆయన పక్కనే కూర్చున్నాను అని చెప్తున్నారు. అసాధారణ పటిమతో ఆయన ఇలా అంటారంట, సనందన్ సిద్ధంగా ఉండు, ఈ చట్రాన్ని నేను తన్నేస్తున్నాను అని చెప్తున్నారండి. అంటే శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని. ఒక్క క్షణం స్తంభించిపోయి, గురుదేవా ఆ పని చెయ్యకండి, దయచేసి ఆ పని చెయ్యకండి అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోతూ జనం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ప్రణవానంద గారు ఈయన వైపు చిరునవ్వు నవ్వుతారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి. ఆనందించు, స్వార్థపరుడివి కాకు, నా కోసం దుఃఖించకు అని చెప్తారు. శ్రీ అమ్మగారికి కూడా విశ్వనాథ్ బాబాజీ గారు దేహ పరిత్యాగం చేస్తున్నప్పుడు ఇదే చెప్తారండి. నేను చాలా కాలంగా సంతోషకరంగా మీకు అందరికీ సేవ చేస్తూ వచ్చాను కదా, ఇప్పుడు దీనికి నువ్వు ఆనందించాలి, నాకు శుభం కలగాలని కోరుకో అని చెప్తున్నారు. శుభం కలగాలని ఎందుకు కోరుకోమంటున్నారని, ఆయన ఆత్మలోకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది కదా, నా విశ్వ ప్రేమమయుడు దగ్గరికి నేను పోతున్నాను అని అంటారు. ఇంకా ఈయన చెవిలో గుసగుసలాడతారు. ఏమనంటే, త్వరలోనే నేను మళ్ళీ పుడతాను. కొద్ది కాలం పాటు అనంత ఆనందాన్ని అనుభవించిన తరువాత భూమికి తిరిగి వచ్చి బాబాజీని చేరుతాను, నీకు త్వరలోనే తెలుస్తుంది అని సనందన్కి చెవిలో చెప్తారండి. ఆయన మళ్ళీ అరిచారు, సనందన్ ఇదిగో రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను. రెండో క్రియాయోగం ఏంటి అనేది రేపు ఎందుకంటే వీళ్ళ ముందు సముద్రంలా కనిపించే ముఖాల వైపు చూసి ఆయన ఆశీర్వదిస్తారు. తరువాత తమ దృష్టిని జ్ఞానం నేత్రం వైపు లోపలికి సారించి నిశ్చలంగా అయిపోతారని. ఆయన తన్మయ స్థితిలో ధ్యానం చేస్తున్నారని అక్కడున్న జనసమూహం అనుకుంటూ ఉండగా అప్పటికే ఆయన ఈ దేహం అనే పంజరాన్ని విడిచిపెట్టేస్తారు. తమ ఆత్మను విశాల విశ్వాంతరాల్లోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి చూశారు. కానీ అప్పటికే ఒళ్ళంతా కూడా చల్లబడిపోయింది. కొయ్యబారిన శరీరం మట్టికే మిగిలింది. అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేసేశాడు అని చెప్తున్నాడు. సనందుడు చెప్పేది పూర్తి అవుతూ ఉండగానే పరమహంస గారు అనుకుంటారు, ఈ రెండు శరీరాల సాధువు గారు జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయతనే ప్రదర్శించారు అని. ప్రణవానంద గారు మళ్ళీ ఎక్కడ పుడతారు అని చెప్పి పరమహంస గారు సనందుడిని అడుగుతారండి. మరి అది రేపటి భాగంలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.